మొన్న మా తమ్ముంది సెల్ ఫోన్ పోయింది. ఎన్ని మాటల ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్, సిమ్ పీకి పారేసినట్టున్నారు అని పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చినాం. అసలే ₹1,00,000 ఫోను, పోరడు ఫోన్ పోయిందని 2 రోజులు బువ్వ కూడా తినలేదు. పోతే పోయింది తీరా అని ధైర్యం చెప్పినాక నిమ్మలం అయ్యిండు. ఇక పోయిన ఫోన్ దొరకతీ అని ఆశలు వదులుకున్నాక పోలీసు వాళ్ళ కాడ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఫోన్ దొరికిందని. ఒక్క మా తమ్ముందే కాదు, పోయిన ఫోన్లు దొరకబట్టుట్లా మన పోలీసు వాళ్ళే తోపులట. మళ్ళా తెలంగాణలో ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త బాగా ఎక్కడికి వస్తుంది. వాళ్ళకు ఫోన్లు పోయినాయని అందుబడేటోళ్ళకొరకే ఈ వార్త. ఈ ముచ్చటింటే ఇయ్యాల కాకుండా ఇంకా 4 రోజులకైనా పోయిన నా ఫోన్ దొరుకుద్ది అనేది ధైర్యం వస్తుంది. మళ్ళా అవు మరి దేశంలో పోయిన ఫోన్లను దొరకబట్టుట్లో మన తెలంగాణ పోలీసు వాళ్ళే టాప్లు ఉన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది పోర్టల్ ను సాల్వ్ చేసిన కాంచి ఈ నెల 19వ తారీఖు వరకు, అంటే ఓ 2 ఏళ్లలోనే ఏం తక్కువ 78,114 సెల్ ఫోన్లను దొరకబట్టిలంటే చూడు మన పోలీసు వాళ్ళ పనితనం ఎట్టుందో. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు 11,879 ఫోన్లు దొరకబడితే, సైబరాబాద్ పోలీసులు 10,385 ఫోన్లు, రాచకొండ పోలీసులు 8,681 ఫోన్లను దొరకబట్టి ఎవరి అలకిచ్చిరాట. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతోని పాటుగా దక్షిణాది రాష్ట్రాల పోలీసులతోని పోల్చుకుంటే 77.98% ఫోన్లను మన తెలంగాణ పోలీసులే ఎక్కువ దొరకబట్టిరాట. ఒక పట్నంలే కాదు, ఇక ఇప్పటి సంది అన్ని జిల్లాలలో కూడా ఈ పోర్టల్ ను సాల్వ్ చేసేటి ఇక మతి చేస్తున్నారు. పోయిన ఫోన్లను దొరకబట్టేందుకు ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అయితే ఈ పోర్టల్ ను 2023లో ఏప్రిల్ 19వ తారీఖు నాడు సాల్వ్ చేసి 31 యూనిట్లలో 780 పోలీస్ స్టేషన్లలో పోర్టల్ ను పెట్టిరు అంటున్నారు పోలీసు వాళ్ళు. బయట రాష్ట్రాల కంటే ఈ పోర్టల్ ను మనతాన్నే జనంతా ఆలస్యంగా పెట్టినా మనతాన్నే ఎక్కువ ఫోన్లు దొరుకుతున్నాయి. అంటే మరి మనతాన్నే ఎక్కువ ఫోన్లు పోతున్నాయో లేకుంటే మన పోలీసు వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారో తెలవట్లేదట. మళ్ళా